నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. ఫైల్స్ క్లియరెన్స్కి మంత్రి పదవిలో ఉండి మంత్రులే డబ్బులు తీసుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఒక మంత్రి కామెంట్స్ చేశారు. సో ఆ మంత్రి ఎవరు ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. ఏంటి సార్, మంత్రులు నిజంగా డబ్బులు తీసుకుంటారంటారా? ఇప్పుడు దీంట్లో పూర్తిగా వాస్తవం లేదని చెప్పి మనం చెప్పలేము. ఓకే, 100% వాస్తవం ఉందని కూడా చెప్పలేము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది 190 మందికి పైగా మంత్రులు డబ్బులు తీసుకొని పనిచేస్తారు అనేటువంటి ఒపీనియన్ పబ్లిక్లో ఉంది. ఆ ఒపీనియన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఒక మంత్రి తెలంగాణలో. ఓకే, ఎవరు? కొండా సురేఖ గారు. ఆవిడ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు తెలంగాణలో. ఆవిడ ఎప్పుడైనా సరే చాలా ఫెయిర్గా మాట్లాడుతుంటారు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంటారు. ఎవరు ఏమనుకున్నా ఉన్న నిజాల్ని బయట పెడతానని చెప్పేసి బయట పెడుతూ ఉంటారు. అందుకే ఆవిడ ఎప్పుడు కూడా వివాదాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, వివాదాస్పదం అవుతూ ఉంటారు. యథార్థవాదే లోక విరోధే, విరోధులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆవిడ. యథార్థవాదే లోక విరోధి అనేది సామెత. సో కాబట్టి ఆవిడ అందరికీ విరోధి అవుతారు. ఈ మధ్యకాలంలో ఆవిడ అనేక సందర్భాల్లో వివాదంలోకి వెళ్ళిపోయారు. మంత్రి పదవి కూడా పోతుందేమో అనేటువంటి టాక్ కూడా ఒక మూమెంట్లో వచ్చింది. గతంలో నాగార్జున గారి ఫ్యామిలీ గురించి కూడా ఇన్వాల్వ్ అయ్యి మరీ కొన్ని కామెంట్స్ చేశారు. అవి కూడా అప్పుడు అట్లనే ఆ ఇష్యూలో అసలు మంత్రి పదవి పోతుంది ఆవిడకి అని చెప్పేసి అనుకున్నారు. అవును, ఢిల్లీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చురకలు వేసింది అనేది కూడా వినిపించింది. ఈ మధ్యకాలంలో క్యాబినెట్ ఎక్స్ప్రెషన్ జరుగుతుందని చెప్పి నడిచినటువంటి ప్రచారంలో కూడా ఈవిడ పదవి పోతుంది అనేటువంటి ప్రచారం కూడా సమాంతరంగా నడిచింది. అంటే వివాదం ఎప్పటికప్పుడే వివాదంలో. ఇప్పుడు తాజా వివాదం ఏంటి? మంత్రులు తమ దగ్గరకు వచ్చినటువంటి ఫైల్స్ని క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక మంత్రి అయ్యండి ఆవిడ కామెంట్స్ని వక్రీకరించారు అని చెప్పి ఆవిడ అంటుంది. ఓకే, ఎలా వక్రీకరించారు? నేను అన్నది ఇప్పుడు ఉన్నట్టు మంత్రులు కాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ మంత్రులకు సంబంధించినటువంటి దాన్ని నేను చెప్తున్నాను. అప్పట్లో ఆ మంత్రులు ఫైల్ క్లియరెన్స్ చేసేటప్పుడు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకోకుండా ఫైల్ క్లియరెన్స్ చేసేవాళ్ళు కాదని చెప్పి నేను చెప్పాను. కానీ తాను చేసినటువంటి వ్యాఖ్యలని మీడియా వక్రీకరించి మంత్రులు ఫైల్ క్లియరెన్స్కి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్కి అన్వయింపజేశారు అని చెప్పి ఆవిడ వివరణ ఇస్తున్నారు. ఎంత వివరణ ఇచ్చినా కానీ ఆవిడ వాయిస్ వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. అవును, ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పని మంత్రులు ఫైల్ క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు అని చెప్పి వాయిస్ ఉంది. ఆ వాయిస్ వెళ్ళిపోయింది సోషల్ మీడియాలో. సో ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ని అనుకుంటారు కదా. కాకపోతే దానికి కంటిన్యూ కూడా ఏం చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు? వరంగల్లో ఏదో స్కూలు కాలేజీకి సంబంధించో డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు 3 కోట్ల 4 కోట్లు అవుతుందని ఎస్టిమేషన్ వేశారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది, ఇప్పుడు ఆ డబ్బులు లేవు అని చెప్పి చెబుతూ అరవిందోకి సంబంధించినటువంటి వాళ్ళు, అరవిందో ఫార్మా ఉంది కదా, వాళ్ళు మంత్రిని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో ఆ కాలేజీనో స్కూల్నో ఆ 4 కోట్లో 3 కోట్లో పెట్టి బాగు చేయించారని చెప్పారు ఆవిడ. వాళ్ళు 3-4 కోట్లు పెట్టి ఎందుకు బాగు చేయిస్తారు? వాళ్ళకేదో ఫైల్ క్లియరెన్స్ చేస్తేనేగా. జనరల్గా వాళ్ళు అరవిందో వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? ఏదో పని మీద వచ్చి ఉంటారు. వచ్చినప్పుడు ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచో లేకపోతే ఇంకో రకంగానో అది బాగు చేయించుంటారు. సో ఇక్కడైతే ఏదో ఒక లబ్ధి అయితే పొంది ఉంటారుగా, ఆ లబ్ధి గురించి మాత్రం ఆవిడ చెప్పాల. ఇప్పుడు మీడియా ఏంటి, సోషల్ మీడియా అసలు అరవిందో వాళ్ళు ఎందుకు వచ్చారు మీ దగ్గరికి? అరవిందో వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు? అది కావాలి ముందని చెప్పి అంటుంది సోషల్ మీడియా ఇప్పుడు. సో అరవిందో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కలిగాయి అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఎవరు ఊరక చేసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. చెప్పుకోవడానికి ప్రజాసేవకులు అని చెప్తారు, కానీ వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి వ్యవహారం ప్రజలను దోచుకోవడం. అందరూ కాదు, కొంతమంది కాదు, మెజారిటీ 199 మంది ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు మహానుభావులు, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. ఇప్పటికి కూడా దాదాపు 5-6 సార్లు అయిన ఎమ్మెల్యే, ఐ థింక్ నల్గొండలో అనుకుంటా, ఇవాళకి కూడా పని చేసుకుంటుంటాడు, డైలీ పనికి పోతుంటాడు ఆయన. 5 సార్లు ఎమ్మెల్యే అయినా ఎవరైనా డైలీ పనికి పోతారా అంటే నిజాయితీగా పనిచేశాడు కాబట్టి, ఎక్కడ డబ్బులు ఆశించలేదు కాబట్టి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు కాబట్టి, నిజమైన ప్రజాసేవకుడిగా పనిచేశాడు కాబట్టి ఆయన ఇవాళకి కూడా పెంగిటింట్లో ఉంటూ డైలీ కూలికి వెళ్తున్నాడు ఆయన. అంటే అంత నిజాయితీగా పనిచేశాడు. ఉన్నారు, కానీ ఎక్కడో 100కో 1 కోటికో ఒకళ్ళు ఉంటారు అలాంటి నిజాయితీ పనులు, అధికారుల్లో కానీ లేదంటే
పొలిటీషియన్స్లో కానీ. కానీ ఈ ఎక్కువ మంది 199 మంది కరప్టెడ్, 199 మంది కరప్టెడ్. డబ్బులు ఇవ్వకుండా ఫైల్ క్లియరెన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ, అరుదు. ఆ విషయాన్ని పాపం ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పింది నిజమే చాలా వరకు. కానీ ఇప్పుడు ఆవిడ మీద అనేక మంది విమర్శలు చేస్తున్నారు. అసలు ఆవిడని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, తీసేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా ఆవిడ ఏదో కామెంట్ చేశారు. ఏది దీనికి సంబంధించి ఏదో అప్పట్లో కేటీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఏదో కూల్చేయడానికి పోతే ఆయన కోడలు సమంత ఈయన ఏదో రమ్మన్నాడు అని చెప్పి ఏదో ఆ కంటెస్ట్లో మాట్లాడింది ఆవిడ. మాట్లాడినప్పుడు అది వివాదాస్పదం అయ్యి పరువు నష్టం దావా కూడా వేశారు ఆ మీద నాగార్జున వాళ్ళు. పరువు నష్టం దావా వేశారు. తర్వాత ఆవిడేదో కొంచెం సారీ చెప్పారు, ఏదో జరిగింది సంథింగ్. మొత్తం ఆ మూమెంట్లో ఆవిడ పదవి పోతుంది అనుకున్నారు. ఆ తర్వాత కూడా అనేక వివాదాల్లోకి వెళ్ళింది. యాక్చువల్గా ఆవిడ చాలా సెన్సిటివ్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నాకు ఎప్పుడో ఆవిడ ఎమ్మెల్యే నుంచి తెలుసు నాకు. వైఎస్ క్యాబినెట్లో ఉండేవాళ్ళు ఆవిడ. ఫస్ట్ వైఎస్ క్యాబినెట్లోనే మినిస్టర్ ఆవిడ. పాపం వైఎస్ అంటే చాలా ఇష్టం ఆవిడకి. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడ్డారో ఏంటో జనాలకు తెలుసు. బట్ వాళ్ళకంటే కూడా కొండా సురేఖ గారు బాధపడ్డారని మాత్రం నాకు అర్థమైంది. ఆవిడ బాధ ఒక మూమెంట్లో ఆవిడ, నేను అనుకోవటం ఒక మూమెంట్లో ఆవిడ స్ట్రెస్కి గురయ్యారు. అంటే సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయ్యారు. అంత దేవుడిలాగా కొలుస్తారు ఆ వైఎస్ని. అంత అభిమానం. ఆ అభిమానంతో రాజశేఖర రెడ్డి లాంటి లీడరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని చెప్పి అనుకున్నారు ఆవిడ. అనుకొని పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నం చేసి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు ఆవిడ. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి, మంత్రి పదవికి కూడా రిజైన్ చేసి పాపం ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే రాజశేఖర రెడ్డి గారు లాగా ఈయన కూడా చూసుకుంటారు అనుకున్నారు. ఈయన డిఫరెంట్గా కనిపించారు. 2014లో ఆవిడ ఓడిపోయారు అనుకుంటా. 2018లో మళ్ళీ ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వాల ఆమెకి. టికెట్ ఇవ్వడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి గెలిచి ఇప్పుడు మంత్రి అయింది మళ్ళా. సో కాబట్టి ఆవిడ పాపం నిజంగానే హార్ట్ఫుల్గా ఉంటారు. మంత్రి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి సో ఇట్లా మాట్లాడితే నెగిటివిటీ వచ్చిద్దని తెలుసు. వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు రీసెంట్గా? తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది అని చెప్పారు ఎంప్లాయీస్కి. ఎంప్లాయీస్ శాలరీస్ కోసము, బకాయిల కోసం వచ్చారు. వస్తే నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయా, ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, కేసీఆర్ గారు తెచ్చిన అప్పుకి వడ్డీలు కట్టడానికి మీకు జీతాలు బచ్చాలు ఇవ్వడానికి సరిపోతుంది, ఇంక నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది అని చెప్పి అన్నారు. ఉన్న విషయమే చెప్పారు ఆయన. దాన్ని రేవంత్ రెడ్డి గారు తెలంగాణని అవమానపరుస్తూ మాట్లాడారు, తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మాట్లాడారని చెప్పి మాట్లాడారు. ఉన్న విషయమే కదా, అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఉన్న విషయం రేవంత్ రెడ్డి గారు చెప్తే తప్పేంటి? అంటే దాచుకోమంటారా నన్ను? ఆయన అంటున్నాడు దాచిపెట్టమంటారా, ఇన్ని రోజులు దాచుతుంది, ఇన్ని రోజులు దాగుతుంది అని అంటారు ఆయన. ఉన్న దాంట్లోనే సరిపెట్టుకున్నాం, మనం ఉన్న దాంట్లోనే సక్రమంగా బతుకుదాము, అప్పులు తీసుకొచ్చి ఆర్భాటాలకు పోయి మళ్ళీ దెబ్బతింటుంది దానికి, ఉన్న దాంట్లో మనం సర్దుకుందాము, ఉన్న దాంట్లోనే హుందాగా ఉందాం అని చెప్పి ఆయన అంటాడు. కాదు అప్పులు తీసుకొచ్చి మన సోకులు చేద్దామని చెప్పి కేటీఆర్ గారు చెప్తారు. ఇప్పుడు ఆయన చేసింది అదే కదా. ఆయన 10 సంవత్సరాలు రూలింగ్ చేసి 8 నుంచి 10 లక్షల కోట్లు అంటున్నారు. సరే 8 లక్షల కోట్లను అప్పు చేశారుగా. 8 లక్షల కోట్లు చేసి ఏం చేశారు? కాళేశ్వరం కట్టారు. కాళేశ్వరం ఇప్పుడు ఉందా? లేదు, పని చేయట్లేదు. మరి ఇప్పుడు కాళేశ్వరం పోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పగలగొట్టారు, దాన్ని కుట్ర చేసి అని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఈ లేటెస్ట్గా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. సో కాబట్టి ఉన్న విషయం చెప్తే ఎప్పుడైనా సరే కొంత చేదుగానే ఉంటుంది ఎవరికైనా. సో ఇప్పుడు ఆవిడ చెప్పింది కూడా అదే. కాకపోతే ఇప్పుడు మంత్రులందరూ నొచ్చుకుంటున్నారు, ఆవిడ చేసినటువంటి కామెంట్లని నొచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏది చేసే పనేమో ఏదో అంటే సామెత ఉంది, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. కాబట్టి ఇప్పుడు ఫైల్ క్లియరెన్స్ చేసేటప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు. నేను తీసుకోవట్లేదు, నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, నా దగ్గరికి ఎవరైనా వస్తే కనుక నాకు డబ్బులు వద్దు బాబు, ఇదిగో ఈ సర్వీస్ చేయండి, పలానా స్కూల్ బాగా చేయండి అని చెప్పాను. అందులో భాగంగా అరవింద్ వాళ్ళు అది పనిచేశారని చెప్పారు ఆవిడ. నేను నిజాయితీగా పనిచేస్తున్నాను, ఒక్క పైసా నేను ముట్టున్నా అని చెప్పి చెప్తున్నారు.
చెప్పే ప్రయత్నం చేశారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ వివాదంలోకి వెళ్ళిపోయారు. మరి ఈ వివాదం ఆవిడ మంత్రి పదవికి ఎసరు తీసుకొస్తుందేమో అనేటువంటి టాక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా నడుస్తుంది. ఎస్. సో కాబట్టి చూడాలి ఎక్స్పెన్షన్ ఏమవుతుంది అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ.